ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో వచ్చినటువంటి షర్మిల రాజకీయ క్రీడని రగిలించారని చెప్పాలి. రాజకీయ క్రీడా జ్యోతిని రగిలించారు. దాంతో ఇప్పుడు నిప్పు రాజుకోవడం ప్రారంభమైంది. షర్మిలని టార్గెట్ చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా. తెలుగుదేశం పార్టీ తెర వెనక నుండి షర్మిలను నడిపిస్తోంది. ఒకనాడు రాజశేఖర్ రెడ్డిని జైల్లో పెట్టించాలనుకునే ప్రయత్నం, రాజశేఖర్ రెడ్డి పేరుని ఎఫ్ఐఆర్లో పెట్టించి ఆయన కుమార్ని జైల్లో పెట్టించినటువంటి సోనియా గాంధీతో జట్టు కట్టడం ఒక ఎత్తు. అదే సోనియా గాంధీ ఆదేశాలు అన్నటువంటి పేరుతో చంద్రబాబు చెప్పినట్టు నడుస్తున్నటువంటి షర్మిల ఇవాళ రాజకీయం ఎలా చేస్తుంది అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి మౌత్ పీస్ మాట్లాడినట్టే. ఎట్లయితే పొద్దున అరెస్టుల సందర్భం ఏది కాన్వాయ్ మార్చినటువంటి సందర్భంలో భయపడుతున్నావా సారు అంటూ షర్మిల మాట్లాడడం, ఆ పైన జగన్ ప్రభుత్వం ఇట్లా, చంద్రబాబు ప్రభుత్వం ఇట్లా అంటూ ఆమె విమర్శించడంతో తెలుగుదేశం కంటే వేగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. చంద్రబాబు ఆటలో పావు ఆమె అంటూ విరుచుకుపడింది. వైసీపీ శ్రేణులు షర్మిలని టార్గెట్ చేసిన తాజాగా అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు తీవ్రస్థాయి విరుచుకుపడ్డారు. ఒకసారి విందాం. ఒక్కడి గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా కదా అనిల్ కుమార్ యాదవ్ అని ఎవరైనా నన్ను చూసో ఇంకొకరు చూసో ఓట్లేరు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లేస్తారు. ఏ బొమ్మను నిలబెట్టినా గెలుపు జగన్మోహన్ రెడ్డి బొమ్మను చూస్తే తప్ప అనిల్ కుమార్ యాదవ్ నో, సంజీవన్నో, లేకపోతే మేరీ మురళన్నో, లేకపోతే ఇంకొక ఆయనో సంకలు గుద్దుకొని మేము గొప్ప నాయకులు అని చెప్పుకోవటం కాదు. మేము కాకపోతే ఇంకొకడు వస్తే వాడు అవుతాడు ఎమ్మెల్యే తప్ప ఎవడు ఇక్కడ తోపులు కాదు. ఎవడు ఒకటి ఓడగొడతాను ఒకటి లేపతానంటే కాదు. ప్రజలు లేపతారు ఎమ్మెల్యే చేయాలన్నా, లేకపోతే ఎంపీని చేయాలని లేపాల్సింది ప్రజలు. అది జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నాకు తెలుసు గత 5 సంవత్సరాలలో ఎంతమంది షర్మిల ఎట్లయితే గెలుస్తానన్నటువంటి పాయింట్కి కౌంటర్ బిగిన్ అయింది. అట్లాగే కీలకమైనటువంటి మరొక వైపున భారతీయ జనతా పార్టీ కూడా విరుచుకుపడి మీ మొదటి స్పీచ్లోనే మణిపూరు, క్రైస్తవులు, మతతత్వం పదాలు తప్ప దేశంలో జరిగిన అభివృద్ధి తెలియదా అంటూ భారతీయ జనతా పార్టీ మరొక వైపున విరుచుకుపడింది. తాజాగా కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఉనికి లేదని సజ్జలు ఆరోపించారు. చంద్రబాబు డైలాగును వైఎస్ షర్మిల వాళ్ళు మాట్లాడారన్నారు. షర్మిల ఇస్తున్న పిలుపు గందరగోళానికి దారితీసేలా ఉన్నాయన్నారు. జగన్ నియంతాన్ని షర్మిల అన్నారని గుర్తు చేశారు. షర్మిల ఇప్పటి వరకు తెలంగాణలో ఏం చేశారు, ఇప్పుడు హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, ఎవరి ప్రయోజనాల కోసం వచ్చారని ప్రశ్నించారు. షర్మిల చంద్రబాబుని ఏపీ సీఎం చేయడానికి వచ్చారన్నారు. చంద్రబాబు అన్ని అస్త్రాలతో పాటు వైఎస్ఆర్ ఓట్లు చేర్చడానికి షర్మిలని ఏపీకి తీసుకొచ్చారని చెప్పారు. ఏపీకి అన్యాయం చేసిన కాంగ్రెస్తో పాటు టీడీపీనేనన్నారు. 2019 ఏపీ ఎన్నికల్లో 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినటువంటి పార్టీ అంటూ విరుచుకుపడ్డారు. వరుసపెట్టి ఇక కీలకమైనటువంటి వాళ్ళ సోషల్ మీడియా కూడా రైజ్ చేస్తుంది. తెలంగాణ కోడలకి ఆంధ్రాలో ఏం పని అంటూ ఇట్లాంటివి కూడా టార్గెట్ చేస్తుంది. పాలేరులో పోటీ అన్నారు, మళ్ళీ మాట మార్చారు. ఎవరి డైరెక్షన్లో నడుస్తున్నారు, ఎవరి ప్రయోజనాల కోసం మళ్ళీ ఆంధ్ర వచ్చారు, నైతికతకు తిలోదకాలు ఇచ్చేశారా అంటూ ప్రశ్నలు.